హాయ్ అండి, మష్రూమ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా మష్రూమ్ తీసుకొని చూపిస్తున్న విధంగా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇవి హైబ్రిడ్ మష్రూమ్స్ అండి. ఒక 2-3 సార్లు సాల్ట్ వేసి నీట్గా వాష్ చేసి పక్కకు పెట్టుకోవాలి. గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, అలాగే 2 పెద్ద ఉల్లిగడ్డలు సన్నగా తరిగి వేసుకోవాలండి. ఆనియన్స్ బాగా బ్రౌన్గా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత మనం ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని ఆనియన్లో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత నీట్గా కలిపేసుకొని అందులో 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని నీట్గా కలిపేసుకోవాలి. ఆ వాటర్ మొత్తం ఆవిరైపోయేదాకా ఒక 5 నిమిషాలు మష్రూమ్స్ని మగ్గబెట్టుకోవాలండి. ఒక మిక్సీ జార్ తీసుకొని 2 టమాటాలు ముక్కలుగా కట్ చేసి కొంచెం కొత్తిమీర వేసి ఫైన్ పేస్ట్ లెక్క రుబ్బేసుకోవాలి. ఒక 2 నిమిషాల్లో మష్రూమ్లోని వాటర్ అంతా ఆవిరైపోతుంది. మష్రూమ్ దగ్గర పడిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1.5 టీ స్పూన్ కారం వేసేసుకొని నీట్గా కలిపేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలండి. గరం మసాలా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నీట్గా కలిపేసిన తర్వాత మనం ముందుగానే ఫైన్ పేస్ట్ చేసుకున్న టమాటా ప్యూరీని మష్రూమ్ కర్రీలోకి యాడ్ చేసేసుకొని నీట్గా కలిపేసుకోవాలి. అందులోనే ఒక గ్లాస్ నిండా వాటర్ పోసేసుకొని నీట్గా కలిపేసి ఒక 5 లేదా 10 నిమిషాలు మూత పెట్టి కూరని మొత్తము మగ్గబెట్టుకోవాలండి. వాటర్ మొత్తం ఆవిరైపోయి కూర దగ్గర పడితే కూర రెడీ అయిపోయినట్టండి. నీట్గా కలిపేసుకొని వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. చికెన్ కర్రీ లెక్కనే ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కూర దగ్గర పడిన తర్వాత కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకొని తినాలండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. నా రెసిపీ నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ప్రీతిస్ కిచెన్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.